వైసీపీలో చాలా మంది నేతలు యాక్టివ్ అవుతున్నారు. జగన్ యాక్టివ్ కావాల్సిందే అని తేల్చి చెబుతున్నారు. అలా కాకుంటే తప్పించేస్తానంటూ హెచ్చరిస్తున్నారు. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తానని కూడా చెబుతున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా నుంచి అనిల్ యాదవ్ ఈసారి పార్టీ నుంచి అవుట్ కావడం ఖాయమని ప్రచారం సాగుతోంది. ఈసారి ఆయనకు జగన్ ఛాన్స్ ఇవ్వరని కూడా తెలుస్తోంది. ఆయన మూలంగానే నెల్లూరులో పార్టీ పూర్తిగా డ్యామేజ్ జరిగింది అనేది బహిరంగ రహస్యమే. గత ఎన్నికలకు ముందు చాలా మంది బలమైన నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పడం వెనుక అనిల్ ఉన్నారని ఆరోపణలున్నాయి. అందుకు తగ్గ పరిణామాలు కూడా జరిగాయి. అందుకే నెల్లూరులో అనిల్ అసలు ఛాన్సు ఇవ్వకూడదని జగన్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. నెల్లూరులో రెడ్డి సామాజిక వర్గానికి పట్టు ఎక్కువ. 2014-19 ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా గెలవడానికి అదే ప్రధాన కారణం. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అనిల్ కుమార్ యాదవ్కు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. సొంత సామాజిక వర్గాన్ని కాదని అనిల్కు అవకాశం ఇవ్వడంతో ఆయన నెల్లూరు జిల్లాలోని రెడ్డి సామాజిక వర్గ నేతలకు లెక్క చేయలేదు. తనదంతా జగన్తో అన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉండేది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వారిని సైతం అనిల్ యాదవ్ చాలా తక్కువ చేసి చూశారు. దీంతో వైసీపీ ఎంపీ టికెట్ ఇచ్చినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాత్రం పార్టీలో ఉండలేదు. అనిల్ కుమార్ యాదవ్ వైఖరితోనే బయటకు వెళ్లిపోయారు. ఈ విషయం జగన్కి తెలియడంతో నరసరావుపేట పార్లమెంటు స్థానానికి అనిల్ యాదవ్ను పంపించారు. నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన అనిల్ ఓడిపోయిన తర్వాత అస్సలు కనిపించలేదు. ఆ నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో కూడా పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించారు జగన్. ఈ పరిణామంతో అనిల్ కుమార్ యాదవ్ కూడా అర్థమైంది. కానీ ఆయనకున్నది కేవలం వైసీపీ ఆప్షన్ మాత్రమే. టీడీపీతో పాటు జనసేన విషయంలో అనిల్ ఎంతలా మాట్లాడారో తెలియంది కాదు. ఈ రెండు పార్టీలను కాదని బీజేపీ తీసుకునే అవకాశం లేదు. అందుకే అనిల్ వైసీపీ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. అసలు ఏపీ వైపు చూడను కూడా చూడడం లేదు.